హాయ్ గైస్, వెల్కమ్ టు అర్నింగ్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం చూస్తున్న యాప్ వచ్చేసి ఏఎస్సి యాప్. ఈ యాప్ వచ్చేసి లాంగ్ టర్మ్ సీక్రెట్ లింక్ లాంగ్ టర్మ్ యాప్. ఆల్రెడీ లాంగ్ టర్మ్ యాప్స్ మన దానిలో చూసాం కదా. సో ఇది కూడా ఒక ఓల్డ్ యాపే, బట్ కాకపోతే ఏంటంటే ఫైరింగ్ అయ్యి వచ్చిన యాప్. ఏంటంటే మనం ఫైరింగ్ అయ్యి వచ్చిన యాప్స్ ఏంటంటే కొంచెం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. నాకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది చాలా బాగా నచ్చింది. సో గేమ్ టాస్క్స్ అని చెప్పి కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఆ టాస్క్స్ కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు ఇఫ్ పాసిబుల్. ఇక్కడ మంత్లీ శాలరీ, యాన్యువల్ శాలరీ కూడా ఉన్నాయి. మీరు చూసినట్లయితే దాని మీద క్లిక్ చేస్తే మంత్లీ శాలరీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. 30 మెంబర్స్ని కనుక మీరు రిఫర్ చేసినట్లయితే 2000 రూపీస్ వస్తుంది. ఎక్స్ట్రా గిఫ్ట్ వచ్చి ఒక టీషర్ట్ వస్తుంది. అట్లాగే 100 పీపుల్ కనుక మీ టీమ్ సైజ్ 100 పీపుల్ ఉంటే కనుక సో 5000 మంత్లీ శాలరీ వస్తుంది, ఒక స్మార్ట్ వాచ్ వస్తుంది. అట్లాగా చాలా అనేది పెట్టారు మీరు చూసినట్లయితే ఇక్కడ. సో అండ్ యాన్యువల్ శాలరీ కూడా కావాలి అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా యాన్యువల్ శాలరీకి సంబంధించినవి. సో బ్యాక్ వచ్చేసినట్లయితే మనం ఇక్కడ ప్రోడక్ట్స్ గురించి చూద్దాము. దానికన్నా ముందు ఇక్కడ ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ యాప్ అని చెప్పి ఉంది కదా, అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కస్టమర్ కేర్ సర్వీస్ ఇక్కడ ఉంది. కాకపోతే ఏంటంటే ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళు మీ సుపీరియర్ని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. అంటే ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటున్నారు కదా, నేను అడిగితే నేను ఖచ్చితంగా ఇస్తానన్నమాట. కస్టమర్ కేర్ నెంబర్ మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయాలంటే ఇక్కడ ఇన్వైట్ అని చెప్పి ఉంది కదా, ఈ ఇన్వైట్ మీద క్లిక్ చేసి లింక్ అనేది షేర్ చేయొచ్చు. సో కింద మీకు చూసినట్లయితే ఇక్కడ ప్రోడక్ట్ అని చెప్పి ఉంది కదా, ప్రోడక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రోడక్ట్ చూసినట్లయితే యాజ్ ఆఫ్ నౌ 3 సిరీస్ అనేది లాంచ్ చేశారన్నమాట. ఓకేనా, ఎక్స్పోర్ట్రేట్, షెల్ ఫిష్, సీ ఫుడ్ అని. సో ఇక్కడ వచ్చేసి మీకు నార్మల్గా బేసిక్ ప్లాన్ కావాలి అనుకుంటే ఇక్కడ సీ ఫుడ్లోకి వెళ్తే మీకు బేసిక్ ప్లాన్ అనేది కనిపిస్తుంది. బేసిక్ ప్లాన్ వచ్చేసి 500 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు డైలీ వచ్చి 25 రూపాయలు వస్తుంది. వ్యాలిడిటీ పీరియడ్ వచ్చి 40 రోజులకు గాను మీకు 1000 రూపాయలు అనేది వస్తుంది. అట్లాగే కింద ప్లాన్స్ కూడా చూసినట్లయితే 3000 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే 156 రూపాయలు వస్తుంది. వ్యాలిడిటీ వచ్చి మీకు 39 రోజులు, అలాగే 6084 రూపాయలు అనేది మీకు వస్తుంది అనమాట. సో అట్లాగా మీరు అనేది చూసుకోవచ్చు అనమాట ప్రోడక్ట్స్. సో ఎక్స్పోర్ట్ ట్రేడ్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూసినట్లయితే కొంచెం మంచిగా అనిపించింది అనమాట నాకు. అంటే మనం పెట్టిన దానికి కొంచెం ఎక్కువ ఇన్కమ్ వస్తున్నట్లుగా. 3900 కనుక ఇన్వెస్ట్ చేస్తే 2012 రూపాయలు అనేది వస్తుంది. 9700 ఇన్వెస్ట్ చేస్తే 552 అనేది వస్తుంది. సో ఎవరికైనా డౌట్ ఉంది ఈ యాప్ రన్ అవ్విద్దా లేదా, ఎలా ఉంది అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే, చాలామంది ఇంటర్ఫేస్ చూడాలి అనుకుంటున్నారు. అందుకని చెప్పి నేను ఇంటర్ఫేస్ అనేది ఫస్ట్ చూపిస్తున్నా వీడియోలో మొత్తం. యాప్ లింక్ అడిగి నాకు ఇంటర్ఫేస్ చూస్తాను అంటే అది అసలు చాలా తప్పు. ఎందుకంటే మీకు అంతా ఓకే అనుకొని రీఛార్జ్ చేస్తాను అన్నప్పుడు మాత్రమే లింక్ అనేది తీసుకోవాలి గైస్, ఓకేనా. సో ఇది షెల్ ఫిష్లోకి వచ్చినట్లయితే షెల్ ఫిష్లో కూడా ఇట్లాగా 3800 ప్లాన్, 71,000 ప్లాన్స్ అనేవి అవి సోల్డ్ అవుట్ అయిపోతాయి అంట ఒక 5 అవర్స్లో అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా గైస్. సో ఈ అయితే ప్లాన్ డీటెయిల్స్ అన్నమాట. సో మనకేంటి అంటే ఇష్టమైన ప్లాన్ అనేది మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎవరినైతే ఫోర్స్ లేదు ఇంత అని పర్టికులర్ అమౌంట్ కావాలి అంటే కూడా మీరు 500 రూపాయల ప్లాన్ వేసుకొని కూడా కావాలి అంటే చూసుకొని మీరు గ్రూప్ ఎలా ఉంది, కస్టమర్ సర్వీస్ ఎలా ఉంది అనేది చూసుకొని కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే మీకు లక్కీ కార్డ్ అని చెప్పి కనిపిస్తుంది కదా కింద. ఈ లక్కీ కార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళు ఏమన్నా మీకు లక్కీ డ్రా వచ్చింది అంటే ఇంకొంచెం చూసారా 500 దాకా ఉందన్నమాట. 10 రూపీస్ నుంచి 500 దాకా. సో బ్యాక్కి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసి మన ప్రొఫైల్ పేజ్ అన్నమాట. మన ప్రొఫైల్ వచ్చేసి ఇక్కడ మీరు రీఛార్జ్ కావాలంటే ఇక్కడ రీఛార్జ్ మీద క్లిక్ చేసి రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. రీఛార్జ్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఎంత అమౌంట్ రీఛార్జ్ చేద్దాం అనుకుంటున్నారు, 500 అయితే 500 క్లిక్ చేసుకొని ఇక్కడ ఛార్జింగ్ మోడ్ అని చెప్పింది కదా, ఏ మోడ్ అన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్. మోడ్ అనేది సెలెక్ట్ చేసుకొని రీఛార్జ్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఛానల్ మెయింటెనెన్స్ ప్లీజ్ చూస్. ఓకే, ఇది అయితే ఛానల్ అనేది మెయింటెనెన్స్లో ఉందంటే అది అవ్వదు అని చెప్తున్నారు. వేరే ఛానల్ చూస్ చేసుకున్నాను నేను. ఓకేనా. సబ్మిట్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ కంప్లీట్ పేమెంట్ అంది. అది ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పేటీఎం, ఫోన్పే, యూపీఐ ఏదైనా చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా గైస్. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనము విత్డ్రా ఏదైనా పెట్టుకోవాలంటే ఇక్కడ విత్డ్రా ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి విత్డ్రా అనేది చేసుకోవచ్చు. రిఫర్ ఫ్రెండ్స్ అంటే మీరు ఇన్విటేషన్ లింక్ అనేది సెండ్ చేసుకోవచ్చు. మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి అంటే మై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ట్రాన్సాక్షన్స్, మీ రీఛార్జ్ అమౌంట్ అన్నీ చూసుకోవాలి అంటే కనుక ఇక్కడ ట్రాన్సాక్షన్ ఉంది కదా, దాని మీద చూసుకోవచ్చు. అండ్ మై ఆర్డర్స్లో వచ్చేసి మీరు పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ అనేది చూసుకోవచ్చు గైస్. వాళ్ళు కస్టమర్ సపోర్ట్ ఏమన్నా మీకు గిఫ్ట్ కోడ్ కనుక ఇచ్చినట్లయితే ఇక్కడ కూపన్స్ ఇస్తారు కదా మనకి గ్రూప్లో, అవి మీరు ఇక్కడ
గిఫ్ట్ మీద క్లిక్ చేసి ఆ కూపన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే విత్డ్రా పాస్వర్డ్ అని ఉంది కదా, ఎవరైతే బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తారో దానికన్నా ముందు విత్డ్రాల్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి, స్ట్రాంగ్ పాస్వర్డ్. గైస్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు కూడా 1 2 3 4 5 9 8 7 6 5 4 ఇట్లాంటివి పెట్టద్దు. అట్లాంటివి పెట్టారు అంటే కొన్ని యాప్స్ అయితే కొన్ని అయితే హ్యాక్ కూడా జరుగుతాయి. సో దీని గురించి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. సో ఇంతటితోనే అయిపోయింది, మొత్తం అన్ని ఇన్ఫామ్ చేశాను. అండ్ ఒకసారి గ్రూప్లో అప్డేట్ చేశాను కదా, దీని గురించి ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే మనము ఏఎస్సీ లాంగ్ టర్మ్ యాప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మినిమం రీఛార్జ్ వచ్చి 500 రూపీస్. ఆల్రెడీ చెప్పాను కదా 500 పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి అన్నట్లుగా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే జాయినింగ్ బోనస్ వచ్చేసి మనకి 110 రూపీస్ వస్తుంది. ఎవరినైనా రిఫర్ చేస్తే 110 రూపీస్. రిఫర్ అనేది ఏంటి అంటే 500 మినిమం ప్లాన్కి చెప్తున్నాను. ప్లాన్ వాళ్ళు మీ ఫ్రెండ్స్ అప్గ్రేడ్ చేసుకునే అంటే ఎక్కువ ప్లాన్తో కనుక రీఛార్జ్ చేసుకుంటే మీకు ఎక్కువ వస్తుంది. మినిమం విత్డ్రాల్ వచ్చి 110 రూపీస్, ఓకేనా గైస్. సో ఇదొకటి బేసిక్గా నేను చెప్పాను అనమాట. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉండిద్ది, గ్రూప్ లింక్, మీరు జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ అనేది నేను గ్రూప్లో ఇస్తాను. ప్రతిసారి వీడియో మేక్ చేసి అప్లోడ్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉండిద్ది కాబట్టి నేను ప్రతిదీ కూడా గ్రూప్లోనే చెప్తాను. యాప్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది ఇదనే కాదు, ఏ యాప్స్ అన్నా కూడా, ఇలాంటి మంచి యాప్స్ కావాలన్నా కూడా గ్రూప్ని ఫాలో అయిపోండి. సో లాంగ్ టర్మ్ యాప్స్, మిడ్ టర్మ్ యాప్స్, షార్ట్ టర్మ్ యాప్స్, యాక్టివిటీ బేస్డ్ యాప్స్ అన్నీ కూడా నేను గ్రూప్లోనే అప్డేట్ చేస్తూ ఉంటాను. మిడ్ టర్మ్ యాప్స్ నేను వీడియో తీసి నేను పెట్టి మళ్ళీ అది ఒక 3-4 డేస్లో క్లోజ్ అయిందనుకోండి, నా దగ్గర 10 డేస్ తర్వాత చూసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు తెలియకుండా. సో అలాగే ఎందుకు అన్నట్టుగా నేను పోస్ట్ చేయట్లేదు. హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్, వాట్సాప్ లింక్ ఉండిద్ది, ఫాలో అయిపోండి, జాయిన్ అయిపోండి. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నట్లయితే మీరు నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చింది, లేట్ అవ్వకుండా అప్డేట్ చేసుకోవచ్చు, లైక్ రీఛార్జ్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.